వేద మంత్రాలు వేద పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేతనాలు లేవు. మరి వాళ్ళని ఎప్పుడైనా పిలిచి మాట్లాడినారా? లేకపోతే వేద పండితులు మాకెందుకు, మాకు డబ్బులు వస్తున్నాయి కదా గదే చాలు, జీతాలు ఎందుకు వీళ్ళని చెప్పి చెప్తున్నారా? ఎన్రోల్మెంట్ లో జీతాలు ఇచ్చుకోలేని పొజిషన్ లో ఉన్నామని చెప్పి చాలా మందిని ఉద్యోగాలకు వెళ్ళి తీసేసిరండి. చాలా సైలెంట్ గా వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు సడన్ గా తీసేస్తే. కానీ అనూప్ కి మాత్రం ఏ అర్హత లేకపోయినా మా అక్క లెటర్ ఇస్తుంది, సారీ మా అక్క ఇచ్చిందో మా పిఏ ఇచ్చిందో, లెటర్ మాత్రం పిఏది ఉంది, సంతకం కూడా పిఏది ఉంది. కొండా సురేఖ అక్కకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో తెలియదు, దానిపైన నాకు అవగాహన లేదు. కానీ ఆ లెటర్ మన దగ్గర ఉంది, పిఏ ఇచ్చిండు, అనూప్ ని పెట్టుకుండు. మరి ఏ అర్హత మీద పెట్టుకున్నారు అతన్ని తీసుకొచ్చి? మిగతా వాళ్ళకేమో ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు అని చెప్పి పీక్ అవతల పడేసిండ్రు. 20 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నటువంటి వాళ్ళని సడన్ గా తీసి అవతల పడేసిండ్రు. మరి ఇతన్ని ఏ ధర్మంతో మీరు పెట్టుకున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా, కొండా సురేఖ గారిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ పేపర్లలో రావే. వేద పండితులు కూడా ఆఖరికి కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళకి జీతాలు వేతనాలే చాలా తక్కువ. ఎన్రోల్మెంట్ లో పనిచేసేటువంటి పూజారులకు వాళ్ళకు చాలా తక్కువ. మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఏడికెళ్ళి వాళ్ళ కుటుంబ పోషణ అవుతుంది? వాళ్ళ గురించి అని ఆలోచించిండ్రా? మీకు పట్టదు, ఆ శ్రీధర్ బాబుకు పట్టదు, ఆ ముఖ్యమంత్రికి పట్టదు, ఎవరికి పట్టదు. మరి ఎవరిని అడుక్కోవాలి? వాళ్ళు పోయి వాళ్ళు పని చేస్తున్నారు. వాళ్ళు ఆఖరికి మీరు వేద పండితులకు కూడా జీతం ఇవ్వకపోతే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు వేతనాలు వేయకపోతే వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి వాళ్ళ బాధను? ఇక మా పొంగులేటి సంగతి అయితే చెప్పక్కర్లేదు. ఆయన మంత్ర అయిందే ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఊడిగం చేయనికి, ఆ దోచి పెట్టుకోనికి. మా గిరిజన రైతుల భూములు వాళ్ళ కూతురు పేరు మీద ఎట్లొచ్చింది చెప్పమని పొంగులేటిని. ఇదే ధరని అడ్డు పెట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు భూమాత లేట్ అయింది? ఇదే ధరని అడ్డు పెట్టుకొని ఎట్లాగో ధరని ఉంది కదా అని చెప్పి వాళ్ళ బిడ్డ పేరు మీద గిరిజన రైతుల భూములు ఎట్లా మార్చుకున్నాడు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి ఎట్లా ఇచ్చినారు, ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఎట్లా ఇచ్చారని అడుగుతా ఉన్నాం మేము. అవేమి పట్టవు. ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన గురించి ప్రొడక్ట్ నాకు ఏం రాలే. కానీ ఫీల్డ్ లో తిరగట్లే, రైతుల కష్టాలు తీర్చుకుంటుండా అరుచుకోవట్లే, రుణమాఫీ అయ్యిందా చాలా మందికి కాలే, రైతు బంధు సంగతి ఏంది ఏం లేదు, సగం మందికి వేసిండ్రు, అది కూడా కుటుంబానికి ఒకటికి అన్నాడు. ఐఏఎస్ లకు ఐపీఎస్ లకేమో రైతు బంధు పడతా ఉంటది, ఈడ సామాన్య రైతులకేమో రైతు బంధు పడదు. ఎట్లా? తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఒక అగ్రికల్చర్ మంత్రిగా మనం ఆలోచించాలి కదా, రైతు సదస్సులు పెట్టాలి కదా, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి కదా. ఫీల్డ్ లో తిరిగే ఓపికలు ఉండవు. ఇక వీళ్ళందరూ నెక్స్ట్ టైం ఎట్లా గెలుస్తారు మీరు చెప్పండి? కాంగ్రెస్ తరఫున ఎట్లా గెలుస్తారు? ఎట్లా గెలుస్తారు? ఇక మా పొన్నమన్న సంగతి నేను చెప్పక్కర్లే. ఆల్రెడీ మొన్న ఎవరో నా ల్యాండ్ కబ్జా పెట్టారు అని చెప్పి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. ఆ ప్రెస్ క్లబ్ దగ్గరికి పోయినారు. ఆ పోయిన పాపానికి మా రిపోర్టర్ చేసిన ప్రెస్ క్లబ్ లో పెడితే ప్రతి ఒక్కరు కూడా అడ్రస్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరు వినాల్సిందే, అన్ని చేయాల్సిందే. ఓకే, అది చేసినందుకు ఎందుకు చేసినావు, ఎందుకు కవర్ చేసినావు అని చెప్పి అడుగుతారు. అదేదో అతన్ని తీసుకొచ్చి మేమే డబ్బులు కట్టి మరి ప్రెస్ మీట్ పెట్టించినట్టే వీళ్ళ అక్కస్. ఇట్లా ఇక ఓసీయా, బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా పక్కన పెట్టండి, ప్రతి ఒక్క అట్లనే ఉన్నారు కదా. ఒక్కడంటే ఒక్క మంత్రి గెలవాడు కదా. రేవంత్ రెడ్డిని మొదలుకొని ఎవ్వరు కూడా గెలిచే పరిస్థితి లేరు. పార్టీల పట్ల ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఏ పార్టీని